ఆ విధంగా మెల్లిమెల్లిగా ఈ రోజుకు దాదాపు 70 లక్షలకు పైగా ఈ వాచ్ టవర్ సొసైటీలో ప్రజలు వాళ్ళను యెహోవా సాక్షులుగా పిలుచుకుంటున్నారు. 70 లక్షలకు పైగా అన్నది కేవలం ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళ సంఖ్య. ఓకే, ఇది నార్త్ అమెరికా అంటే ఉత్తర అమెరికా ఖండంలో ఉన్నటువంటి సంఖ్య. భారతదేశం, చైనా, మిగిలిన ఆసియాలో ఉన్నటువంటి మిగిలిన దేశాలలో చూసుకుంటే కోట్లలో వీళ్ళ సంఖ్య ఉంటుంది. ఓకే, సో బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క అవగాహన నుంచి తప్పి దేవుని యొక్క అవగాహనను భిన్నంగా ప్రజలకు చెబుతూ మొదలైనటువంటి ఈ మూవ్మెంట్ కోట్ల కొలది ప్రజలుగా మన ముందుకు వస్తూ ఉంది. చాలామంది వీళ్ళని చూసినప్పుడు వీరు క్రైస్తవులే అనుకుంటారు. ఎందుకు అంటే నువ్వు నేను చదివే బైబిలే చదువుతారు, నువ్వు నేను మాట్లాడే మాటలే మాట్లాడతారు, నీలాగా నాలాగానే ఉంటారు, నీలాగా నాలాగానే వందనాలు చెబుతారు, ప్రైజ్ ది లార్డ్ చెప్తారు, నువ్వు ఏ భాష మాట్లాడితే ఆ భాష వాళ్ళు మాట్లాడతారు. కానీ యేసుప్రభు ఒక మాట అన్నాడు, నాయనా గొర్రెతోళ్ళు కప్పుకున్న ఎవరొస్తారు? తోడేళ్ళు వస్తారు, వాళ్ళు రాక తప్పదు, వచ్చి తీరతారు. అయితే వారి ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకుంటారు అని ప్రభు అన్నాడు మనతో. కాబట్టి ఏదైనా సరే ఒక మూవ్మెంట్ మన ముందుకు వచ్చి దేవుణ్ణి మేము భిన్నంగా అర్థం చేసుకుంటున్నాము, దేవుణ్ణి సరికొత్త కోణంలో మేము అర్థం చేసుకుంటున్నాము అని సార్వత్రిక క్రైస్తవ సంఘం చెప్పే సిద్ధాంతానికి వ్యతిరేకమైన సిద్ధాంతం చెబితే మనం చూడాల్సింది ఏంటంటే వారి ఫలములను చూడాలి. వారి ఫలములను బట్టి మనం వారు క్రైస్తవులా కాదా అని మనం కనుక్కోవచ్చు. ఎందుకు?